మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నాగుపాము చెప్పిన జ్ఞానవంతమైన మాటలు. ఈ 3 విషయాలు మాత్రం పొరపాటున కూడా మీ భార్యతో చెప్పకండి, లేదంటే నష్టపోతారు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని కమెంట్ పెట్టండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం ఒక వినోదభరితమైన కథ మాత్రమే కాదు. మనిషి జీవితంలో నమ్మకం, పట్టుదల, అలాగే అనవసరమైన సందేహాలు మన జీవితాలను ఎలా తలకిందులు చేస్తాయి అని చెప్పే ఒక అద్భుతమైన ప్రాచీన గాథ. భార్యాభర్తల బంధం అనేది ఒక సున్నితమైన దారం లాంటిది. అందులో ఏమాత్రం అనుమానం అనే బీజం పడినా అది ఎంతటి మహావృక్షంగా మారి ఆ బంధాన్ని నాశనం చేస్తుందో ఈ కథ మనకు కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. ఒకప్పుడు ఒక దట్టమైన అడవికి సమీపంలో నాగుపాములు పట్టుకుని జీవించే ఒక గిరిజన గుంపు ఉండేది. వారి దినచర్య అంతా అడవుల్లో తిరిగి క్రూరమైన విషపూరితమైన పాములను పట్టుకొని వాటి విషాన్ని అమ్మి లేదా వాటితో ఆటలాడించి పొట్టపోసుకోవడమే. అలా ఒకరోజు ఆ పాములు పట్టే వేటగాళ్ళు ఎప్పటిలాగే ఒక నిర్మానుష్యమైన సూర్యరశ్మి కూడా సరిగ్గా పడని దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. అలా వారు అడవిలో ముందుకు వెడుతూ ఉండగా ఒక పెద్ద పురాతనమైన మర్రి చెట్టు కింద ఒక భారీ పుట్ట వారి కంటపడింది. ఆ పుట్ట పరిమాణం చూడగానే వారికి అర్థమైపోయింది, అందులో ఖచ్చితంగా ఒక 100 ఏళ్ల వయసున్న అతిపెద్ద నాగుపాము ఉండి తీరుతుందని. వెంటనే తమ దగ్గర ఉన్న పనిముట్లతో ఆ పుట్టను తవ్వడం మొదలుపెట్టారు. 1 అడుగు, 2 అడుగులు, అలా సుమారు 3 అడుగుల లోటు తవ్వగానే లోపల ఒక భయంకరమైన భారీ శేషనాగు లాంటి నాగుపాము కనిపించింది. దాని బుసలు కొట్టే శబ్దం ఆ అడవి అంతా ప్రతిధ్వనిస్తోంది. ఆ వేటగాళ్ళు తమ నైపుణ్యాన్ని అంతా ఉపయోగించి ఎంతో శ్రమపడి ఆ పామును పట్టుకుని తమ వెంట తెచ్చుకున్న ఒక ప్రత్యేకమైన వెదురు పెట్టెలో బంధించి దానికి గట్టిగా తాళం వేశారు. ఎంతో విలువైన పాము దొరికిందన్న ఆనందంతో వారు తమ గూడెం వైపు ప్రయాణం సాగించారు. కొంత దూరం వెళ్ళిన తరువాత వారిలో ఒకడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ పాము చాలా భయంకరంగా ఉంది, దీని విషం ముందుగా తీసేస్తే మనకు ప్రమాదం తప్పుతుంది కదా అని అన్నాడు. అందరూ దానికి అంగీకరించి ఎంతో జాగ్రత్తగా ఆ వెదురు పెట్టి తాళం తీసి తెరిచి చూశారు. పెట్టి తెరిచిన ఆ వేటగాళ్ల కళ్ళు ఆశ్చర్యంతో వింతగా తెరుచుకున్నాయి. వారి నోట మాట రాలేదు. అందులో తాము ఎంతో కష్టపడి బంధించిన భయంకరమైన నాగుపాము లేదు. దానికి బదులుగా కళ్ళు చెదిరే కాంతితో మెరిసిపోతున్న నవరత్నాలు పొదిగిన ఒక అద్భుతమైన విలువైన బంగారు హారం అందులో దర్శనమిచ్చింది. ఈ మనం పట్టుకుంది పామును కదా, అది ఈ హారంగా ఎలా మారిపోయింది? ఇదంతా ఏదో మాయలా ఉందే అని వారు తమలో తాము ఎంతో ఆశ్చర్యపోతూ మాట్లాడుకున్నారు. అప్పుడు వారిలో వయసులో పెద్దవాడైన ఒకడు ఇలా అన్నాడు, ఇది మామూలు పాము కాదు, దైవాంశ సంభూతమైన ఏదో నాగదేవతే అయి ఉంటుంది. ఇంతటి విలువైన అద్భుతమైన హారాన్ని మనలాంటి పేదవాళ్ళం దగ్గర ఉంచుకోవడం సురక్షితం కాదు. దీన్ని తీసుకువెళ్ళి మన శ్వేతరాజ్యపు మహారాజు చంద్రసేనునికి బహుమతిగా ఇద్దాం అన్నాడు. అందరికీ ఆ మాట సరైనదిగా అనిపించి వెంటనే ఆ పెట్టెను తీసుకుని చంద్రసేన మహారాజు రాజధాని వైపు బయలుదేరారు. చంద్రసేనుడు ఎంతో ధర్మప్రభువు. ఆ సమయంలో ఆయన తన ఆస్థానంలో మంత్రులతో రాజ్య వ్యవహారాల గురించి చర్చిస్తున్నాడు. పాములు పట్టేవారు వచ్చి మహారాజు దర్శనం కోరగానే సైనికులు వారిని సభలోకి అనుమతించారు. వారు మహారాజుకు వంగి నమస్కరించి తమకు అడవిలో దొరికిన ఆ వెదురు పెట్టెను ఆయన ముందు ఉంచి జరిగిన వింతను వివరించారు. దైవప్రసాదంగా భావించి ఈ హారాన్ని మీకే అప్పగించాలనుకున్నాం అని వినయంగా చెప్పారు. మహారాజు ఆ హారాన్ని చూడగానే దాని దివ్యమైన కాంతికి మంత్రముగ్ధుడయ్యాడు. వెంటనే తన ఖజానా నుండి వారికి 1000 బంగారు నాణాలు, పట్టు వస్త్రాలు బహుమతిగా ఇచ్చి ఎంతో గౌరవంగా సాగనంపాడు.
సభ ముగిసిన తరువాత ఆ హారాన్ని తీసుకువెళ్ళి తన ప్రాణ సమానమైన మహారాణి చంద్రవతికి బహుమతిగా ఇవ్వాలని మహారాజు ఎంతో ఉత్సాహంగా అంతఃపురానికి అడుగులు వేశాడు. మహారాణి కూడా తన భర్త తెచ్చిన కానుకను చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూసింది. మహారాజు ఎంతో ప్రేమగా ఆ వెదురు పెట్టెను మహారాణి ముందు ఉంచి, దేవి, ఈరోజు నీకోసం ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన కానుకను తెచ్చాను. నీ చేతులతోనే దీన్ని తెరిచి చూడు అన్నాడు. మహారాణి చిరునవ్వుతో ఆ పెట్టె తాళం తీసి మూత తెరిచింది. కానీ అక్కడ ఆశ్చర్యం, అందులో ఏ హారమూ లేదు. దానికి బదులుగా పాలగారే ముఖంతో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఒక 5 రోజుల పసికందు చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. ఆ పిల్లవాడిని చూడగానే మహారాణి మాతృహృదయం ఉప్పొంగిపోయింది. ఆ దంపతులకు అప్పటి వరకు సంతానం లేదు. పతిపత్నులు ఇద్దరూ ఆ పరమాత్మను బిడ్డ కోసం ఎన్నో ఏళ్లుగా వేడుకుంటున్నారు. ఆ శ్రీకృష్ణుడే తమ మూర ఆలకించి ఈ బిడ్డను తమకు ప్రసాదించాడని వారు గట్టిగా నమ్మారు. మహారాజు ఆ బిడ్డను గుండెలకు హత్తుకొని, ఈ రోజు నుండి వీడే మన కుమారుడు, మన శ్వేతరాజ్యానికి కాబోయే మహారాజు అని ప్రకటించాడు. ఆ బాలుడికి నాగరాజు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. రాజ్యంలో ఎవ్వరికీ ఆ బాలుడు ఒక పాముల పెట్టెలో దొరికాడన్న అసలు రహస్యం తెలియదు. కాలచక్రం ఎంతో వేగంగా గిరిగిరా తిరిగిపోయింది. 18 ఏళ్ల వయసు వచ్చిన నాగరాజు సకల విద్యాపారంగతుడిగా, అందగాడిగా, వీరుడిగా ఎదిగాడు. ఇప్పుడతనికి వివాహం చెయ్యాలని మహారాజు నిర్ణయించాడు. పొరుగున ఉన్న శోభాపురి రాజ్యానికి చెందిన కమలధ్వజ మహారాజు కుమార్తె అపురూప సౌందర్యవతి, 14 విద్యలలో ఆరితేరిన తెలివైన రాకుమారి వైజయంతితో అతనికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. వివాహం తర్వాత మహారాజు చంద్రసేనుడు రాజ్యభారాన్ని యువరాజు నాగరాజుకు అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు. వైజయంతి నాగరాజుల దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా సాగిపోతుంది. కానీ విధి ఆడే నాటకం ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఆడవారి నోట్లో ఏ రహస్యమూ దాదదు అన్న నానుడి ప్రకారం ఒకరోజు వైజయంతి తన చెలికత్తలతో కలిసి అంతఃపురంలో ఉల్లాసంగా గడుపుతుండగా ఒక ముసలి దాసి ఆమె దగ్గరకు వచ్చింది. ఆ దాసికి యువరాజు పుట్టుక వెనుక ఉన్న రహస్యం గురించి కొద్దిగా తెలుసు. ఆమె తన నోటి దురదను ఆపుకోలేక, యువరాణి, ఒక మాట చెప్పనా? మీరు భర్త అయిన మహారాజు అసలు మన పాత మహారాజు గారి సొంత కొడుకు కాదని మీకు తెలుసా? ఆయన ఏ వంశానికి చెందినవాడు, ఆయన కన్నవారు ఎవరో ఎవరికీ తెలియదు అని ఒక పెద్ద బాంబు పేల్చింది. ఆ మాట వినగానే వైజయంతి గుండెలు అనుమానమనే బీజం పడింది. తన ప్రాణానికి ప్రాణమైన భర్త తన నుండి ఇంత పెద్ద రహస్యాన్ని దాచాడా అని ఆమె అహం దెబ్బతింది. ఆ రోజు రాత్రి నాగరాజు గదిలోకి రాగానే ఆమె సూటిగా అడిగేసింది, ప్రభు, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే మీ నిజమైన తల్లిదండ్రులు ఎవరో, మీ అసలు వంశమేదో నాకు చెప్పండి. లేకపోతే గంగమ్మ తల్లి సాక్షిగా నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను, ప్రాణాలు వదిలేస్తాను అని పట్టుబట్టి కూర్చుంది. నాగరాజు ఎంతగానో నచ్చజెప్పాడు. దేవి, నువ్వు అనవసరమైన విషయాలు అడుగుతున్నావు. నేను ఈ రాజ్యానికి రాజును, నీ భర్తను. అది చాలదా? ఈ రహస్యం తెలుసుకుంటే నువ్వు నన్ను శాశ్వతంగా కోల్పోతావు. దయచేసి మొండిపట్టు పట్టకు అని బతిమిలాడాడు. కాని తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నట్లు వైజయంతి వెనక్కి తగ్గలేదు. నాకు నిజం తెలియాల్సిందే అని భీష్మించుకు కూర్చుంది. ఇక చేసేదేమీ లేక నాగరాజు ఆమెను రథంపై ఎక్కించుకుని నగర శివారుల్లో ప్రవహిస్తున్న ఒక లోతైన నది వద్దకు తీసుకువెళ్లాడు. నది ఒడ్డున నిలబడి మళ్లీ చివరిసారిగా అడిగాడు, వైజయంతి, మళ్ళీ ఆలోచించుకు. ఈ నీటిలో దిగి నిజం చెబితే నేను నీకు దక్కను. ఆమె వినలేదు. అప్పుడు నాగరాజు నెమ్మదిగా నదిలోకి అడుగులు వేశాడు. నీరు మోకాళ్ళ దాకా వచ్చింది. మళ్ళీ అడిగాడు. ఆమె చెప్పాల్సిందే అంది. నడుము దాకా నీరు వచ్చింది. అప్పుడు అడిగాడు. ఆమె వినలేదు. చివరిగా నీరు పీకల లోతుకు రాగానే నాగరాజు ఒక్కసారిగా తన మానవ రూపాన్ని కోల్పోయి భయంకరమైన పడగ విప్పిన ఒక భారీ నాగుపాముగా మారిపోయాడు. ఆ క్షణంలోనే తనకు తన గత జన్మ, నాగలోకపు జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ నీటిలో ఈదుకుంటూ నాగలోకానికి వెళ్ళిపోయాడు. అదంతా చూస్తున్న వైజయంతి గుండె ఆగిపోయినంత పనైంది. తన మొండితనం వల్లే తన ప్రాణనాథుణ్ణి కోల్పోయానని గొల్లున ఏడ్చింది. సైన్యమంతా వచ్చి వలలు వేసి వెతికినా నదిలో ఏమీ దొరకలేదు. ఈ వార్త తెలిసి వృద్ధుడైన చంద్రసేన మహారాజు తీవ్ర అనారోగ్యానికి గురై మంచాన పడ్డాడు. కానీ వైజయంతి మాత్రం ఆశ వదులుకోలేదు. తన భర్త ఎక్కడో ఒక చోట ఉన్నాడని ఆమె నమ్మింది. దానికొక ఉపాయం ఆలోచించింది.
ఎవరైతే నాకు ప్రతిరోజు ఒక కొత్త కథ చెబుతారో వారికి 100 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను అని దేశమంతా దండోరా వేయించింది. అలా ఎంతోమంది వచ్చి రకరకాల కథలు చెబుతున్నారు. ఒకరోజు ఒక ముసలాయన వచ్చి తను అడవిలో దారి తప్పి ఒక రాత్రి మర్రి చెట్టు మీద తలదాచుకున్నానని, ఆ అర్ధరాత్రి వేళ అక్కడ సగం పాము సగం మనిషి ఆకారంలో ఉన్న నాగుల సభ జరిగిందని, అందులో నాగరాజు లాంటి ఒక యువకుడు విచారంగా ఉండటం చూశానని చెప్పాడు. ఆ యువకుడే తన భర్త అని వైజయంతికి అర్థమైపోయింది. వెంటనే ఆ వృద్ధుడికి 1000 నాణాలు ఇచ్చి పౌర్ణమి రోజు రాత్రి అతని సహాయంతో ఆ అడవిలోని మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది. రాత్రి 2 జాములు దాటిన తర్వాత ఆ ప్రాంతమంతా ఒక మాయాలోకంలా మారిపోయింది. ఎక్కడెక్కడి నుంచో పాములు రావడం మొదలుపెట్టాయి. ఆకాశం నుండి సింహాసనాలు దిగివచ్చాయి. సగం మనిషి సగం పాము రూపంలో ఉన్న ఎంతోమంది నాగులు అక్కడ చేరారు. అందులో తన భర్తను చూసి వైజయంతి కన్నీరు మున్నీరైంది. సభ ముగిశాక అందరూ వెళ్ళిపోగా తన భర్త దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి అతని కాళ్లపై పడి కన్నీటితో క్షమాపణలడిగింది. తనను కూడా తన వెంట తీసుకువెళ్లమని బ్రతిమిలాడింది. అప్పుడు నాగరాజు విచారంగా, వైజయంతి, నువ్వు నా మాట వినకుండా చేసుకున్న ద్రోహమిది. ఇప్పుడు మా తండ్రిగారు నాకు నాగలోకంలో మరొక కన్యతో వివాహం నిశ్చయించారు. వచ్చే పౌర్ణమికి నా పెళ్లి, ఇక మనం కలవలేము అన్నాడు. కానీ ఆమె ఏడుపు చూసి తట్టుకోలేక, నీకు నన్ను దక్కించుకోవాలని నిజంగా అంత పట్టుదల ఉంటే వచ్చే పౌర్ణమి రోజు ఇక్కడ జరిగే సభకు ముందుగానే వచ్చి మా తండ్రిగారు కూర్చునే ప్రధాన సింహాసనం కింద దాక్కు. నా వివాహ ప్రస్తావన వచ్చినప్పుడు బయటకు వచ్చి నీ ధైర్యంగా నీ వాదన వినిపించు. ఆయన కరుణిస్తేనే మనం మళ్ళీ కలుస్తాము అని ఒక దారి చెప్పాడు. 1 నెల రోజుల పాటు వైజయంతి అన్నపానీయాలు మానేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ కఠోర దీక్ష చేసింది. ఆ తదుపరి పౌర్ణమి రానే వచ్చింది. భర్త చెప్పినట్టే ఎవరికీ కనపడకుండా ముందుగానే వెళ్ళి ఆ నాగచక్రవర్తి సింహాసనం కింద దాక్కుంది. సభ మొదలైంది. వేలాది క్రూరమైన విషపూరితమైన పాములు బుసలు కొడుతూ అక్కడ చేరాయి. చివరికి నాగరాజు వివాహ ప్రస్తావన వచ్చింది. అదే సరైన సమయం అనుకున్న వైజయంతి ఏమాత్రం భయపడకుండా సింహాసనం కింద నుండి బయటకు వచ్చి ఆ నాగచక్రవర్తి ముందు నిలబడింది. ఒక సామాన్య మానవ స్త్రీ తమ రహస్య సభలోకి రావడంతో అక్కడున్న నాగులన్నీ కోపంతో బుసలకొట్టాయి. నాగచక్రవర్తి కళ్ళు ఎదరబడ్డాయి. ఎవరు నువ్వు? ఒక అల్పమైన మానవ మాత్రలవి. మృత్యువుకు కూడా భయపడకుండా ఈ నాగసభలోకి ఎలా అడుగుపెట్టావు? నిన్ను ఇప్పుడే క్షణాల్లో బూలిద చేయగలను అని గర్జించాడు. అప్పుడు వైజయంతి ఏమాత్రం బెదరకుండా ధైర్యం తెచ్చుకుని 2 చేతులు జోడించి, మహారాజా, నన్ను క్షమించండి. నేను ఒక అల్ప మానవ స్త్రీనే కావచ్చు, కానీ నేను మీ కోడలిని. మీ పక్కన ఉన్న ఆ యువరాజు ధర్మపత్నిని. నా భర్తను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని గట్టిగా చెప్పింది. ఆ మాట విన్న నాగచక్రవర్తి ఆశ్చర్యపోయి తన కొడుకు వైపు చూశాడు. అప్పుడు యువరాజు లేచి నిలబడి తాను భూలోకంలో ఎలా బందీ అయ్యాడో, తర్వాత చంద్రసేన మహారాజు తనను ఎలా సొంత కొడుకులా పెంచుకున్నాడో, వైజయంతితో వివాహం, ఆమె మొండితనం వల్ల తాను తిరిగి రావడం అన్నీ పూసగుచ్చినట్లు వివరించాడు. తన తప్పు లేదని, మానవుల ప్రేమలో బందీ అయ్యానని చెప్పాడు. అంతా విన్న నాగచక్రవర్తి కాస్త శాంతించినా మానవుల మీద ఆయనకున్న చులకన భావం పోలేదు. వైజయంతి, నువ్వు నా కుమారుడి మాట నమ్మలేదు. సందేహంతో అతన్ని ఇబ్బంది పెట్టావు. మనుషులు చాలా స్వార్థపరులు. వారి ప్రేమలో నిజాయితీ ఉండదు. నువ్వు కేవలం ఒక రాజు మీద ఉన్న వ్యామోహంతోనే ఇక్కడికి వచ్చావు, కానీ నిజమైన ప్రేమతో కాదు అన్నాడు. దానికి వైజయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగినా ధైర్యంగా నిలబడి, లేదు మహారాజా, నా ప్రాణమాయన. నా అహంకారం మొండితనం వల్లే తప్పు చేశాను. దాని ప్రతిఫలం అనుభవించాను. ఇప్పుడు నా ప్రాణాలు పోయినా ఆయన లేకుండా నేను తిరిగి వెళ్ళను అంది. అప్పుడు నాగచక్రవర్తి ఒక కఠినమైన పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. సరే వైజయంతి, నీ ప్రేమ నిజమైనదైతే దాన్ని ఇప్పుడు నిరూపించుకో. నేనిప్పుడు నా మాయాజాలంతో ఇక్కడున్న 10,000 నాగుపాములను ఒకేలా మారుస్తాను. నా కుమారుడు కూడా అందులో ఒక సాధారణ పాములా ఉంటాడు. వాడికి ఎలాంటి ప్రత్యేక గుర్తులు ఉండవు. నువ్వు నీ కళ్ళను నమ్ముకోకుండా కేవలం నీ హృదయం, నీ ప్రేమ ద్వారా ఈ 10,000 పాములలో నా కొడుకు ఎవరో గుర్తించి వాడి పడగ మీద చెయ్యి వేయాలి.
పొరపాటున నువ్వు వేరే పామును తాకితే ఆ క్షణమే అది నిన్ను కాటేస్తుంది, నువ్వు చనిపోతావు. దీనికి సిద్ధమేనా అని సవాలు విసిరాడు. వైజయంతి ఏమాత్రం సంకోచించకుండా అంగీకరించింది. క్షణాల్లో ఆ ప్రాంతమంతా ఒకేలా ఉన్న భయంకరమైన 10,000 నల్లటి శేషనాగులతో నిండిపోయింది. అన్నీ ఒకేలా బుస్సలు కొడుతున్నాయి. వైజయంతికి ఒక్క క్షణం భయం వేసింది. కానీ వెంటనే కళ్ళు మూసుకుంది. తన భర్తతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంది. అతని స్పర్శ, అతని శ్వాస, అతని ప్రేమను తన మనసులో నింపుకుంది. కళ్ళు తెరిచి ఆ వేలాది పాముల మధ్యలోకి నడుచుకుంటూ వెళ్ళింది. ఆమె మనసు ఒక పాము వైపు బలంగా లాగుతున్నట్లు అనిపించింది. ఏమాత్రం సందేహించకుండా వెళ్ళి ఒక పాము పడగ మీద ప్రేమగా చెయ్యి వేసింది. వెంటనే ఒక పెద్ద కాంతి వెలువడింది. ఆ పాము కాస్త తన ప్రియమైన భర్త నాగరాజుగా మారిపోయాడు. వైజయంతి ఆనందానికి అవధులు లేవు. ఆమె గెలుపు చూసి నాగచక్రవర్తి సైతం ఆశ్చర్యపోయాడు. మనుషుల ప్రేమలో ఉన్న అద్భుతమైన శక్తిని ఆయన గుర్తించాడు. నీ ప్రేమ గెలిచింది వైజయంతి. సందేహం బంధాన్ని విడదీసినా స్వచ్ఛమైన ప్రేమ దాన్ని మళ్ళీ కలిపింది అని దీవించాడు. తన కుమారుడికి ఒక వరమిస్తూ, నువ్వు ఇకపై స్వేచ్ఛగా మానవ రూపంలో ఉండి రాజ్యాన్ని పాలించుకోవచ్చు. కానీ ప్రతి ఏటా పౌర్ణమి రోజున మాత్రం మీరిద్దరూ వచ్చి ఈ నాగలోకాన్ని దర్శించుకోవాలి అని ఆదేశించాడు. ఎంతో సంతోషంతో ఆ దంపతులిద్దరూ నాగచక్రవర్తికి నమస్కరించి భూలోకానికి తిరిగి వచ్చారు. తన కొడుకు కోడలు క్షేమంగా తిరిగి రావడంతో మహారాజు చంద్రసేనుడి అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోయింది. రాజ్యమంతా పండుగ వాతావరణం నెలకొంది. వైజయంతి ఆ తరువాత ఎన్నడూ తన భర్తను అనుమానించలేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆ శ్వేతరాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా, సుభిక్షంగా ఏళ్ల తరబడి పరిపాలించారు. కాబట్టి ఫ్రెండ్స్, బంధాల్లో అనుమానం వస్తే అది ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో, అదే సమయంలో క్షమాగుణం, స్వచ్ఛమైన ప్రేమ ఉంటే కోల్పోయిన దాన్ని కూడా ఎలా తిరిగి సాధించవచ్చో ఈ కథ మనకు ఎంతో అద్భుతంగా తెలియజేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.